నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రాజేష్ జాడి గారు, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నమస్తే సార్. నమస్తే మేడం. మనకి ఇంతకు ముందు ఏదైనా కోరిక కోరుకొని అంటే కొన్ని పనులు అవ్వట్లేదు అంటే ఫస్ట్ మనం వెళ్ళేది జ్యోతిష్యుల దగ్గరికి. వాళ్ళు కొన్ని రెమెడీస్ చెప్పేవాళ్ళు. శివునికి తైలాభిషేకం, లేదంటే శనికి తైలాభిషేకం, దానాలు చేయండి, అభిషేకాలు, ఇప్పుడు వాటర్, తర్వాత ఇలాంటి కొన్ని ఆల్మెంట్స్తో మీరు శివాలయంకి వెళ్ళండి, ఈ దానాలు ఇవ్వండి, లేదు విష్ణు ఆలయానికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణలు చేయండి, ఇవి కొన్ని రోజులు చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఈ ప్రదక్షిణలు ఇవన్నీ కాకుండా మనం చేసే ప్రాక్టీసెస్ ఈ నెంబర్స్కి రిలేటెడ్ అయి ఉంటాయి. రైట్. అది ఆ ఏన్షియంట్ ఏదైతే ఉందో దాన్ని బాగా నమ్మేవారు. ఒక జ్యోతిషుడు మన చాట్ని చూసి నమ్మేవారు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చేసరికి ఇదంతా ఒక మూఢనమ్మకం. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ మూఢనమ్మకమా? అసలు ఏంటి, ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? నిజంగా ఇది చాలా మందికి అవసరం. ఈవెన్ నేను ఇనిషియల్గా బిగిన్ చేసినప్పుడు కూడా నా మైండ్లో కూడా ఇదే క్వశ్చన్ ఉంది, ఇప్పుడే ఎందుకు వచ్చింది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది. సో దీనికి చాలా హిస్టరీ ఉంది. సో ఏవైతే మనం మొత్తం ఎంటైర్ వరల్డ్లో అంటే నాకున్న ఓన్ ఎక్స్పీరియన్స్, నేను ఈవెన్ యుఎస్లో ఉన్నప్పుడు కూడా యుఎస్లో కూడా ఇండియన్స్ ఉండేవాళ్ళు ఒకప్పుడు, రెడ్ ఇండియన్స్ అంటారు ఇప్పటికి వాళ్ళు. ఓకే. సో ప్రాచీనంగా తీసుకుంటే ఎన్నిసెంట్లోకి మనం వెళ్తే ఎక్కువ ప్రాచీనమైనది మనదే భారతదేశం. ఇప్పుడు మీరు ఏదైతే పంచాంగము, జ్యోతిష్యము, పంచాంగము, న్యూమరాలజీ ఇవన్నీ ఉన్నాయి, ఇవి కేవలం నమ్మకం. ఓకే. ఎప్పుడైతే ఇవి మాత్రమే పనిచేస్తాయి, నేను వీటినే పట్టుకొని ఉంటాను అనుకుంటే అది మూఢనమ్మకం. సింపుల్గా చెప్పాలంటే మన ఎఫర్ట్ లేకుండా ఏ రిజల్ట్ రాదు. ఓకే. కేవలం నేను వెళ్ళి ఎవ్రీ సాటర్డే శనికి తైలాభిషేకం చేస్తాను, నాకు అన్ని శుభాలు జరుగుతాయంటే జరగవు. ఓకే. ఈవెన్ మన అంతకుముందు దాంట్లో కూడా మనం చెప్పుకున్నాం మన ప్రీవియస్లో. సో ఫస్ట్ మనం తల్లి ఇంపార్టెంట్ కాబట్టి ముందు మనం ఎనర్జీస్ రావాలి, క్రియాశక్తి అని చెప్పుకున్నాం. సో క్రియాశక్తి లేకుండా కర్మశక్తి అనేది రాదు. అది ఎంత ప్రాచీనం అవ్వచ్చు, ఎంత గొప్ప వాళ్ళైనా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే, మీరు ఈవెన్దో ఒక బుక్ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ అని. ఇప్పుడు వరకు నేను చాలా బుక్స్ చదివినా కానీ ఫారినర్స్ ఎవ్వరు కూడా గ్రాటిట్యూడ్ ఇవ్వలేదు ఇండియాకి. కానీ ఈ ఒక్కతను మాత్రం జెఫ్ అతని పేరు, సో బుక్ పేరు సబ్ కాన్షియస్ మైండ్. తను మాత్రం ఒక పేజ్లో పెట్టాడు, నేను ఇండియా వెళ్ళాక చాలా గుళ్ళు తిరిగాను, చాలా నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ఇది రాశాను అని చెప్పాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి మనకి భగవద్గీతనే ఉంది. భగవద్గీతలో కూడా చెప్పి ఉంది మనం ఎలా ఆలోచిస్తే యద్భావం తద్భవత్. సో మనం ఎలా ఆలోచిస్తే మనం ఆ విధంగా మాడిఫై అవుతామని. దీనికి ఇవన్నీ సబ్జెక్ట్ అందరికీ తెలిసింది ఏంటంటే, మన హిస్టరీలోకి వెళ్తే ఇండియాలో మన కోహినూర్ డైమండ్ తీసుకెళ్లారు, మన సంపద అంతా దోచుకున్నారు, ఇవన్నీ తెలుసు. కానీ చాలా కొద్ది మందికి తెలిసింది ఏంటంటే, దానికంటే విలువైన ఈ రహస్యాలన్నిటినీ తీసుకెళ్ళిపోయారు, తాళపత్ర గ్రంథాలు. ఎస్. సో వీటిలో ఉన్నది డికోడ్ చేయగలిగే వాళ్ళు కొద్దిమంది ఉండేవాళ్ళు. అండ్ ఇండియాలో ఏంటంటే ఒకప్పుడు అండ్ ఈవెన్ ఇప్పటికీ కూడా ఇండియాలో మన కంట్రీలో ఉన్నది ఏంటంటే, మనం ఆశపడతాం, అత్యాశపడం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ టైం మనం దానగుణంలో ఉంటాం. సో కాబట్టి ఈ తెలిసిన నాలెడ్జ్ని కూడా ఎక్కువగా ఎవరికి షేర్ చేసే వాళ్ళు కాదు. వాళ్ళు ఏదైతే సంపాదించిందో లేదంటే వాళ్ళు అట్రాక్ట్ చేసి ఆ వాటిని మిగతా వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళు. అంత సరిపోతుంది కదా, మన అవసరానికి సరిపోతే ఆ సబ్జెక్ట్స్ చాలు అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళు. కానీ ఈ సబ్జెక్ట్ని తెలుసుకున్న ఇంగ్లీష్ పీపుల్ కానీ, ఫ్రెంచ్ పీపుల్ కానీ, వేరే జాతీయులు అంటే భారతదేశం కాని వాళ్ళు ఏం చేశారంటే దీన్ని సింప్లిఫై చేసుకున్నారు. ఇంకా 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 సింప్లిఫై చేసుకున్నారు. లైక్ ఇందాక చెప్పాను నేను ఇందాక ఎపిసోడ్లో టెస్లా. సో ఈ వీటిని సింప్లిఫై చేసుకొని ఏం చేశారు,
దీన్నే రీమేక్ చేశారు. ఇప్పుడు మనం ఒక సినిమాని ఇంకోసారి తీసినప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు పాత అత్తర్ బాటిల్కి సెంటు బుట్టి స్టిక్కర్ వేసినట్టు సేమ్ మన నాలెడ్జ్ మొత్తం మన విజ్డమ్ జ్ఞానాన్ని తీసుకొని దాని వాళ్ళు కొత్త కవర్ వేశారు. ఇప్పుడు మనకి ఏన్షియంట్ మనకు భగవద్గీత ఉన్నది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నదన్న సంగతి తెలుసు. భగవద్గీతలో ఉన్న విషయాలు మాత్రమే మనకి ఖురాన్లో అయినా బైబిల్లోనైనా కనిపిస్తాయి. అదే ఏదైనా అంతే. ఇది ఎవరు రాశారు అన్నదానికి మహమ్మద్ ప్రవక్త ఇక్కడ రాశారని మాత్రమే చెప్తున్నారు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు అంటారు కానీ రాశాడు అన్నారు. సో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ బౌద్ధ మతంలో కూడా గౌతమ బుద్ధుడు బోధించాడు అంటారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అంటే మనకి ఏ మతమైనా ఏం చెప్తుంది అంటే నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. నువ్వు పాజిటివ్ పనులు చేస్తే పాజిటివ్గా ఉంటావు. నువ్వు మంచి చేయాలనుకుంటే నీకు మంచి రిఫ్లెక్షన్ అవుతుంది. సో నథింగ్ బట్ మ్యాగ్నెట్. నువ్వు ఏదైతే అట్రాక్ట్ చేస్తున్నావో నీకు అదే వస్తుంది. దేన్నైతే ఆకర్షించాలనుకుంటున్నావో అదే ఆకర్షించగలుగుతావు అని చెప్తుంది. కాబట్టే ఇవన్నిటిని ఇప్పుడు ఏమైంది, ఒక బుక్ రూపంలో ఒక రైటర్స్ ఒక స్టోరీ. సో మళ్ళీ ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ వెళ్తున్నాం మనం. ఓకే, అంటే ఏవైతే మనం బ్యాక్ అనుకున్నామో మళ్ళీ దాని మీదనే వెళ్తున్నాం. ఇప్పుడు నేను సింపుల్ అంటే ఇప్పుడు సైన్స్ని మనం ఈ నమ్మకాలు అనుకుందాం. సో నాకు నేను జనరల్ ఒక లేమ్యాన్ని. ఓకే, మార్స్ అనే ఒక గ్రహం ఉంటుంది. మనం నెక్స్ట్ ఫ్యూచర్లో దాని మీద వెళ్ళి హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్ ఉంటాయి, మనం టూర్కి వెళ్ళొచ్చు అని నేను చెప్పాను అనుకోండి, మీరు నవ్వుతారు. అవునా? ఎందుకు? మన గ్రామం మీదనే ల్యాండ్ దొరకట్లేదు ఉండడానికి సరిగ్గా నువ్వు వేరే గ్రామంకి వెళ్ళి అక్కడ మనం టూర్స్కి వెళ్తాం అంటాం. ఇదే పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్లేస్లో ఇలాన్ మాస్క్ ఉన్నాడు, అప్పుడు నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. సో ద సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు చెప్తున్నారు, దాని క్రెడిబిలిటీ ఏంటి, ఆ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎనాలిసిస్ ఏంటి, అదే మెయిన్ ఇంపార్టెంట్. సో మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ ఎవరైతే మన మీద దండయాత్ర చేసిన తర్వాత మన మైండ్ సెట్ ఎట్లా తయారైందంటే ఒకరి కింద పనిచేయడం అలవాటు అయిపోయింది. ఇప్పటికి కూడా చైనాతో కంపేర్ చేసుకుంటే మనం సర్వీస్ ఇస్తున్నాం, ప్రొడక్ట్ తీయట్లా, ప్రొడక్ట్స్ బిల్డ్ చేయట్లేదు. స్టార్టప్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను. యాజ్ ఎ స్టార్టప్ ఎంటర్ప్రినర్ లాగా చూస్తే మనం ఎప్పుడు సర్వీస్ ఇచ్చే బేస్లో ఉన్నాం. జొమాటో ఉంది, సర్వీస్ ఇస్తున్నాం. సో ఫ్లిప్కార్ట్ ఉంది, సర్వీస్ ఇస్తున్నాం. మనం ప్రోడక్ట్స్ బిల్డ్ చేయట్లేదు. కానీ చైనీస్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేస్తున్నారు. చైనీస్ ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడానికి కూడా వెనకాల బౌద్ధ మతం ఉంది. ఆ బౌద్ధ మతంలో మళ్ళీ గౌతమ బుద్ధుడి బోధనలు ఉన్నాయి. సో దాంట్లో కూడా మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. ఎందుకు అనొచ్చు అంటే ఒక 20 years బ్యాక్, 10 years బ్యాక్ చైనాని అందరు ఏమనేవాళ్ళు, కాపీ క్యాట్ అనేవాళ్ళు. అంటే ఎక్కడైనా చూస్తే వాళ్ళు ఒక డూప్లికేట్ తయారు చేస్తారు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు చైనా అలా కాదు. ఆ డూప్లికేట్ నుంచి వాళ్ళ ఓన్ ఒరిజినల్ థింగ్స్ని కూడా కనిపెడుతున్నారు. అంటే ఫస్ట్ ఏం చేశారు, అట్రాక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ అమెరికాని అట్రాక్ట్ చేసుకున్నారు, చైనాతో పాటు పక్కనున్న దేశాలు అట్రాక్ట్ చేసి అక్కడ ఏదేది ఇంపార్టెంట్ అని ఉందో, మార్కెట్ అవుతుందో, సేల్ అవుతుందో వాటిని అట్రాక్ట్ చేసి వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అట్రాక్షన్ మించి ఇంకొక స్టెప్ పైకి వెళ్ళారు. అంటే ఏదైనా అట్రాక్షన్ నుంచే స్టార్ట్ అయింది. సో కాబట్టి మనం ఏ పర్పస్ కోసం తిరిగి అట్రాక్ట్ చేసుకోవడానికి ఎనర్జీని బిల్డ్ చేసుకుంటామో అదే అవుతుంది. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళాం, ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం కోరుకుంటూ ఉంటాం, ప్రదక్షిణ అంటే ఏమవుతుంది, మన బాడీ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు జిమ్కి వెళ్ళాము, జిమ్కి వెళ్ళంగానే వెయిట్స్ లిఫ్ట్ చేయం కదా, ముందు కొంచెం వార్మప్ చేసుకుంటాం. ఈ వార్మప్ వల్ల బాడీ ఏమవుతుంది, ఎనర్జైజ్ అవుతుంది. సేమ్ వే టెంపుల్ చుట్టూ తిరిగే ప్రదక్షిణలో కూడా మన బాడీ వార్మప్ అవుతుంది. మనం కోరుకుంటున్న కోరిక అక్కడున్న ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది. ఈవెన్ ఇప్పుడు వేరే మతంలో అయినా సౌండ్ సిస్టమ్తో మ్యాచ్ చేసుకుంటారు ప్రార్థనలు వాళ్ళ దాంట్లో. అంటే ఒక్కొక్కరి మతానికి ఒక్కొక్క విధంగా వాళ్ళు డిఫైన్ చేసుకున్నారు వాళ్ళ మత పెద్దలు. సో ఇప్పుడు ఏమైందంటే ఇంగ్లీష్ అనేది పాపులర్ అవ్వడం వల్ల లా ఆఫ్ అట్రాక్షన్ కూడా వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నాం, మనం పక్కన పెడుతున్నాం. కాకపోతే మన సనాతన ధర్మంలోనే లా ఆఫ్ అట్రాక్షన్ ఉందని చెప్పి ఎవరు కంప్లీట్గా ఉంది అసలు. దాన్ని ఇప్పుడు ఇండియాలో కూడా కొంతమంది దాన్ని డిక్ చేయడం స్టార్ట్ అయింది, ఏంటి లింక్స్ అని. సో ఇట్స్ ఎ ప్రాసెస్. దాంట్లో ఎప్పుడైతే మనకు, అందుకని చూడండి మెల్లిమెల్లిగా ఇండియా కూడా ఎకనామికల్గా గ్రో అవుతుంది. ఒకప్పుడు ఇండియాకి ఎకనామిక్ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. మనం శాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ప్రశాంతంగా అందరు జీవించాలి కాదు.
ఇప్పుడేంటి ఎకనామీ కూడా ఉండాలి, మనము ప్రయోగాలు చేయాలి, మనము వేరే వాటిని ఇన్వెంట్ చేయాలి, మనం కేవలం ఎప్పుడు సర్వీస్ చేస్తూనే ఉండకూడదు అన్న దాంట్లో వచ్చింది. సో సూన్ ఇంకో ఒక 20 yearsలో మనం ఇంకా వెళ్తాం. ఇప్పుడు 4th పొజిషన్లోకి వెళ్ళాం ఎకానమీలో. ఎప్పుడైతే మనం ఆ పొజిషన్, అందుకని చూడండి ఇప్పుడు సింపుల్ రీజన్, మనం ఎంత స్ట్రాంగ్ అయ్యామంటే అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కూడా వీఆర్ క్రూషియల్. సో మనం క్రూషియల్, అక్కడ కూడా టెంపుల్స్ దగ్గర కూడా వెళ్ళి చెప్తున్నారంటే వీఆర్ గోయింగ్ బ్యాక్. సో ఇండియా విల్ బి సూపర్ పవర్ సూన్. సో దానికి కూడా అట్రాక్షన్ మెయిన్ రీజన్. సో కాబట్టి ప్రతి దానికి అట్రాక్షన్ మెయిన్ రీజన్. కానీ ఎలా ఫాలో అవుతుంది? ఇప్పుడు ఏమైంది, ఇంగ్లీష్ వాళ్ళు ఈ బుక్స్ అవి చేసి సినిమా తీసి సీక్రెట్ సినిమా అవి చెప్పడం వల్ల పీపుల్ ఫీలింగ్ లైక్ దట్. ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో వాళ్ళు చెప్తే ఎవరు వినరు, బయటి వాళ్ళు చెప్తేనే వింటారు. సేమ్ ఇది కూడా మన కంట్రీలో ఉన్న సంపద గురించి మనం తెలియకుండా ఏదో కంట్రీ వాళ్ళు ఈ అట్రాక్షన్స్ థియరమ్స్ అంటే అవి నమ్మి మళ్ళీ దాన్ని ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇది మనదే. జస్ట్ మనం మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళేసి ఇవన్నీ తెలుసుకొని ప్రాపర్గా ఫాలో అవుతే వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పేది ఏంటి? మెడిటేషన్ చేయండి, మీకేం కావాలో దాని మీద కేంద్రీకృతం చేయండి, మీ మనసుని లగ్నం చేయండి. మనకు అన్నీ తెలిసినా మనం కమిట్ అవ్వము. ఇంగ్లీష్ పీపుల్ అండ్ వేరే కంట్రీ వాళ్ళకి వాళ్ళకు ఒక విషయం తెలిసిన తర్వాత వాళ్ళు కమిట్ అవుతారు, దానికి కంప్లీట్ చేసేవారు. మనకి ఇక్కడ 21 days రోజు నువ్వు చెయ్యి, నువ్వు అట్రాక్ట్ చేసుకోగలుగుతావు అంటే 15 రోజులు చేసిన తర్వాత దాన్ని డ్రాప్ చేస్తారు, లేదా టైమింగ్స్ ఫ్రీక్వెన్సీ మార్చుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక ప్రాక్టీస్ పెట్టుకుంటే దాన్ని ఒక హ్యాబిట్ లాగా మార్చుకొని రోజు అదే టైంకి ప్రాపర్గా చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇండియాలో యోగా చేసే వాళ్ళకంటే ఫారిన్ కంట్రీలో యోగా చేసే వాళ్ళే ఎక్కువ డిమాండ్ ఎక్కువ. సో మన దగ్గర లేనిది ఏంటంటే కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ఉండదు. మనం చాలా ఏమంటారు, చిన్నదానికే ఆనందపడిపోతాం. లాంగ్ టర్మ్ గోల్స్, పెద్ద గోల్స్ పెట్టుకోం. మనకి ఇవాళ ఇది సరిపోతే సరిపోయింది అనుకుంటాం. అదే డిఫరెన్స్. అదర్ దెన్ దట్ మన దగ్గర సంపద ఉంది, నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, వేదాలు ఉన్నాయి, మనకి ఎవ్రీథింగ్ అవైలబుల్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.